వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. తెలుగులో చాలా ఇష్టమైన హీరో ఎవరు రఘువరన్ గారికి? నాగార్జున అంటే చాలా ఇష్టం, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా అంటే నాకు తెలిసిన వరకు వాళ్ళంతా అంటే చాలా ఇష్టం అన్నయ్యకి. ఓకే, ఫేవరెట్ ఫుడ్ ఏం తింటారు ఇష్టంగా ఆయన? ఆయనకి మొదలు బిర్యానీ ఎంత చాలా ఇష్టం. అది షుగర్ ఉండదు కాబట్టి అవంతా తినడం లేకుండా డైటింగ్ ఫుడ్కి వచ్చేసారు వాళ్ళు. ఫుల్ షుగర్ డైటింగ్ అంటే ఫుడ్. షుగర్ అంటే చిన్న ఏజ్ లో అంటే ఓవర్ డ్రింకింగ్ వల్ల వచ్చిందా? అది తెలవటం లేదు, చిన్న No, వయసు drinking was there, but for some time stopped everything ఓకే, because of the habits. What he see, habits decide your future also. சொல்லலாம். சில habitsனால his health was little bit. பட் அதை விட ஒன்று என்னன்னா, இதை விட எல்லாம் என்னன்னா இஸ் வெரி வெரி என்ன சொல்றது, சாஃப்ட் கேரக்டர் சொல்லுவாங்க இல்லையா, ரொம்ப சென்சிட்டிவ், ரொம்ப சென்சிட்டிவ். ஃபிலிமுக்கு வந்தா பாஷா தட் இஸ் டிஃப்ரெண்ட். பட் உள்ள வந்து குழந்தை மாதிரி చిన్న పిల్లలాగా ఉంటారు రియల్ లైఫ్ లో. లేడీస్ எல்லாம் சொல்லுவாங்க, ஐயோ இவரா విలనా నడికిదా ఇవరా. ఇంట్లో ఫస్ట్ బిడ్ కాబట్టి చాలా అట్టుము కూడా చాలా ఉండింది. ఒక థింగ్స్ కావాలంటే అది కానే కావాలి అలాంటి టైప్. సపోజ్ కొడుకు ఏమన్నా కావాలంటేను ఆన్ ద స్పాట్ అక్కడ. See, one thing I will tell you, we are seeing Basha for the preview. Basha பார்த்துட்டு நிறைய ஆக்டர்ஸ், டிரெக்டர்ஸ் நாங்க எல்லாம் போயிருக்கோம். ரகு வரல, பிரதர் வரல. பாஷால பார்க்கும்போது எல்லாம் கத்துறோம். ரஜினி சார் வந்தா உங்களுக்கு தெரியும்ல, அந்த மாஸ் ஆடியன்ஸ் டெர்ரிபிள். அது வீசுறது, இது வீசுறது, விசில் அடிக்கிறது எல்லாம். ரஜினி சார் வந்து எல்லாம் போன உடனே ரகுவரன் என்ட்ரி இருக்கு பாருங்க. ஏய் சைலண்டர், ஏய் சைலண்டர், வந்துட்டாரு சைலண்டர். சி அண்டர்ஸ்டாண்ட் ரோஷன், சைலண்டர். they want that, you know, வந்துட்டாருன்னா பண்ணிடுவாரு. அந்த ஒரு கொஞ்சம் சைலண்டா இருந்து பார்க்கணும் என்ன பண்ணுவாருன்னு சொல்லிதான் அந்த ஆடியன்ஸை சைலண்டாரா வந்துட்டாரான்னு சொல்றது. அதுக்கு நானும் நினைச்சேன், என்ன சைலண்டா இருக்குன்னா பயங்கர ரஜினி ஃபேன்ஸ் எல்லாம் இருக்காங்க, சைலண்டாருன்னு ஏன் சொல்றாங்கன்னா அப்பதான் எனக்கு தெரிஞ்சது, ஓ அவர் வந்தாருன்னா கொஞ்சம் கதையவே மாத்திடுவாரு. அப்படி வந்து அந்த மாதிரி ஒரு என்ன சொல்றது, ஸ்ட்ராங்கர் ஆக்டர். ஏன்னா அவங்க வாய்ஸ் எல்லாத்துக்குமே பிடிக்கும், அவங்க டைலாக் டெலிவரி எல்லாத்துக்குமே பிடிக்கும், அது கேட்கணும். సో ఎప్పుడు சொல்லுவாరు ఆయన డైలాగులు అందరూ ఫ్యాన్స్ కదా. అవును, సో అదొకటి బేస్ వాయిస్. చిరంజీవి కూడా అంతే. పసివాడి ప్రాణం, ఫస్ట్ మూవీ ఇన్ ద భయంకరమైన యాక్టింగ్ దాంట్లో. సూపర్. ఆ మ్యూజిక్ సరే, ఏమైనా డైలాగ్స్ చెప్తారా రఘువరన్ గారి ఆయన వాయిస్ లో? I know and I know. అవునా, లిప్ కూడా ఇలా షేక్ అవుతుంది ఆయన చెప్పినప్పుడు. సో యూ కెన్ టెల్ మీ ద భాషా డైలాగ్. இல்லப்பா மாணிக் பாஷா, நீ வந்து தொழிலுக்கு சின்ன பையன். நான் நினைச்சா உன்னை 7 நிமிஷத்துல கொண்டுடலாம் தெரியுமா? సో ఇప్పుడు మీరు తమిళ్లో యాక్ట్ చేస్తున్నారు, కన్నడలో కూడా యాక్ట్ చేస్తున్నారు, బట్ తెలుగులో యాక్ట్ చేయాలి. తెలుగులో యాక్ట్ చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది. Yes. 3 films committed. One is కన్నడలోనా? కన్నడలో శివరాజ్ కుమార్. ఓకే பேசிட்டாங்க டேட்ஸ். ఓకే, నాన్ వైలెన్స్ దీపావళి రిలీజ్. ఓకే, తమిళ్. ఓకే, then one more Tamil film is confirmed. Okay, the date is had to be తెలుగులో confirmed. ఇంట్రెస్ట్ இருக்கான்னு கேக்குறாங்க. తెలుగులో yes. తెలుగు பிரதர் தெலுங்குலயே ஸ்டார்ட் பண்ணி அப்படியே வந்தாரு. ஸோ அந்த சின்ன சின்ன ஒரு அவரோட ஒரு இது ரொம்ப இன்ட்ரெஸ்ட் இருக்கு, தெலுங்குல படம் பண்ணணும்னு వెయిట్ பண்ணிட்டு இருக்கேன். ఓకే, సో రఘువరన్ సార్ని ఎంతగానో ఎంకరేజ్ చేసింది తెలుగు ఇండస్ట్రీ. తెలుగు డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి మూవీలో రఘువరన్ ఉంటే బాగుండు మా మూవీలో అనుకున్న చాలామంది హీరోస్ ఉన్నారు మన వాళ్ళు కూడా. అండ్ ఇప్పుడు చాలామంది హీరోస్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, అండ్ రఘువరన్ సార్ బ్రదర్ రామ్వరన్ సారు ఆల్రెడీ తెలుగులో, కన్నడలో, తమిళ్లో చేస్తున్నారు. తెలుగులో చేయాలని ఆయన కోరిక. సేమ్ రఘువరన్ సార్ చెప్పినట్లే డైలాగ్ డెలివరీ ఉంది ఆయన కూడా, సేమ్ అలానే లుక్ అలానే ఉంది. అండ్ ఇలాంటి టైంలో మీరు నిజంగా ఆయనకి క్యారెక్టర్స్ ఇస్తే చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం మనం కూడా.
ఎందుకంటే ఇంతకన్నా ఏం చెప్పలేను వాళ్ళ ఫ్యామిలీ గురించి. నేను ఇప్పుడున్న వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారో మనకు తెలుసు. మళ్ళీ అలాంటి లైఫ్ లీడ్ చేసేలాగా చేసే బాధ్యత కూడా మనదే. లైఫ్ అన్నాక ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ కామన్, సక్సెస్ ఫెయిల్యూరు కామన్. బట్ సక్సెస్ ఉన్నప్పుడు మనవాడు మావాడు అని చెప్పుకోవడం కాదు, కొంచెం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు కూడా మనం చిన్న పుష్ చేసి వాళ్ళని పైకి తీసుకొస్తే సక్సెస్ అయినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు, నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచింది తెలుగు ఇండస్ట్రీ అని. బట్ అలాంటి ఒక తెలుగు ఇండస్ట్రీ మీద చాలా 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 రెస్పెక్ట్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఇప్పటికి కూడా. ఎందుకంటే అలాంటి లైఫ్ ఇచ్చారు కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఆయనకి మంచి ఛాన్స్లు ఇవ్వండి. మంచి యాక్టర్, టాలెంటెడ్ యాక్టర్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు, ఇక్కడ కొన్ని మూవీస్ చేస్తున్నారు కూడా. ప్లీజ్. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా? Thank you very much, Roshan. And thanks for, coming and taking this interview with me. Very sincere and very hardworking is there. But that will speak. The hardworking will speak. Even though a little bit there, here and there, if it is late also, hard work will definitely, it's because of me. I'm working hard, so it is because of me. And with the help of the technicians, my mother, my wife, and I have got one son, Nikhil. Very, very sweet son, and I just want him to, grow more and more, because everybody has their thing for son have to come up very well. But I have a little more. It is my responsibility to take care of. That I can understand. My responsibility to take care of my family, my wife, my mother, and my son. So, with the help, God's grace, and with the help of Mr. Kiran and the unit, I pray to God that some good things will happen. Definitely it will happen. Yeah. It's very soon. Thank you. Thank you. அம்மா ரொம்ப ரொம்ப நன்றி அம்மா. Thank you very much. నేను நான் థ్యాంక్స్ சொல்லணும் உங்களுக்கு. దీంట్లో ఒక చిన్న విషయం నేను మాట్లాడాలనుకున్నాను. మేము అన్న చనిపోయిన తర్వాత సో లాంగ్ డేస్ మాకు ఇట్లా ఒక గైడెన్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా ఉండ్రి. సో మాకు చాలా మేము ఎఫెక్ట్ ఎవరు వద్దు అనేసి మనీ ఈజ్ కమింగ్ అండ్ గో, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మారల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మారల్ సపోర్ట్ కోసమే నేను బెంగళూరుకి వచ్చాను. నా చైల జాబ్ ఉంది కాబట్టి నా ఫ్యామిలీని, మా అత్తగారే కానీ మా హస్బెండే కానీ బయటకు వదలకుండా మా ఫ్యామిలీలో మేము బాగే బతుకుతున్నాము. సో రఘువరన్కి ఇలాంటి ఒక మదరు ఒక బ్రదర్ ఉండారు అని తెలియాలా అనేసి మీలాంటి మాకు మా ఫ్యామిలీ ఒక విషెస్లో ఒక ఫ్యామిలీ ఉండారు రూఫస్ అనేసి. వాళ్ళు వచ్చి లేదు ప్రపంచానికి తెలియాలి రఘువరన్నోడ మదరు ఒక బ్రదర్ ఉండారని తెలియాలి, మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. నేను అప్పుడు కూడా వద్దు అనుకున్నాను, బట్ యోచన చేశాను. సో మన లైఫ్ ఎలానో మనకి ఒక యావరేజ్ అయింది. మా అత్తగారు రఘువరన్నోరు మదరు ఉండారు ఒక బ్రదర్ ఉండారని తెలియాలి అనేసి నేను కొంచెం ఆశపడి ఇంటర్వ్యూస్ అంతా మేము ఇచ్చాము. మా ఫస్ట్ ఇంటర్వ్యూ గలాటా ఛానల్ అదంతా చాలా లీక్, ఒక రివ్యూస్ అంతా చాలా వెళ్ళింది. అన్ని ఆడియన్స్ వచ్చి మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అవును, తమిళ్లో చాలా, తెలుగులో కూడా మేము ఇచ్చాము. ఇది మాది తెలుగుది సెకండ్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక రఘువరన్కి ఇలా బ్రదర్ ఇలా మదర్ ఉండారని అందరికీ తెలిసింది. బట్ అందరూ వచ్చి మా హస్బెండ్కి చాలా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, మీరు యాక్టింగ్ చేయాలి, రావాలి. అందరికీ తెలుసు మేము వెయిట్ అన్న ప్లేస్కి రావాలి అని. బట్ అన్న ప్లేస్కి అన్నలాగా చేయకపోతే ఇప్పుడు అన్న లేకుండా దానికి ఆ పేరుకి రిమెంబర్ కోసమన్నా మా ఆయన రావాలని మేము ఆశపడుతున్నాము. సో ఈ ఒక ఇంటర్వ్యూ తీసిన రోషన్ గారికి మా ఫ్యామిలీ గురించి మేము నమస్కారం చెప్తున్నాను. డెఫినెట్గా మీకు మంచి ఆఫర్స్ వస్తాయి. తెలుగులో కూడా మీరు మంచి మంచి సినిమాలు చేస్తారు 2024లో. సో ఇంటర్వ్యూ తర్వాత మన వాళ్ళు చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ very much. Thank you very much, Roshan. థ్యాంక్ యూ అమ్మా. You are nice talking. థ్యాంక్ యూ. You are also very nice. థ్యాంక్ యూ ரொம்ப ரொம்ப நன்றி. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.